నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తామని ధీమా వ్యక్తం గత ప్రభుత్వం కార్పొరేషన్ అభివృద్ధిని గాలి కొదిలేసింది విమర్శించిన ఎమ్మెల్యే నసీర్ మేయర్ కోవెలమూడి ఇచ్చిన ఏ హామీని మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు ధ్వజమెత్తిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 45వ డివిజన్లో 72 లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్స్ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు గౌతమి నగర్ చైతన్యపురి మెయిన్ రోడ్ నందు ఇరువైపులా సీసీ డ్రైన్లు రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లమాధవి మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైతన్యపురి గౌతమి నగర్లకు సంబంధించిన సీసీ రోడ్లు డ్రైన్ల పనులు 72 లక్షల వ్యయంతో చేస్తున్నామని వెల్లడించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కాల్వల్లో పూడికలు తీసి సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతంలో వర్షాలు పడితే ప్రజలు ఇబ్బందులు పడేవారని నేడు ఆ పరిస్థితి లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కూటమి నాయకులు పాల్గొన్నారు. మొత్తం మీద 72 లక్షల రూపాయల వర్క్ కి ఈ రోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అత్యంత త్వరితగతినే ఈ యొక్క వర్క్స్ ని పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్లు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి చోట కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. యావత్ నియోజకవర్గం కూడా రోడ్లు డ్రైన్లతో చక్కగా ముందుకు వెళ్తూ ఉంది. అనేక చోట్ల ఈ వాటర్ పైప్ లైన్లు కూడా అడుగుతున్న నేపథ్యంలో అవి కూడా నిర్మించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈ ఎండాకాలం మొత్తం కూడా నీటి సమస్య లేకుండా మ్యాక్సిమం ప్రయత్నించడం జరిగింది. మరి రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రతి చోట కూడా డ్రైన్స్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టాము. కంప్లీట్ ఈ పూడిక తీతల మీద ఇప్పటికే యాక్షన్ ప్లాన్ చేసుకొని అన్ని చోట్ల కూడా సిల్టేషన్ తీయడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలిగించే పరిస్థితి లేకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని గౌరవ మేయర్ గారు అదేవిధంగా మా యొక్క పరిధిలో కంప్లీట్గా కూడా ప్రజల యొక్క సౌకర్యార్థమే ముందుకు వెళ్తాము అని చెప్పి అందులో భాగంగా ఇవాళ ఈ చైతన్యపురి మెయిన్ రోడ్లో 50 లక్షలతో 2 పక్కల డ్రైను రోడ్డు, అట్లాగే గౌతమి నగర్లో 22 లక్షల రోడ్లు 2 కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ వర్షం పడినా ఇంతకుముందు ఏ విధంగా మనం గుంటూరులో చూస్తున్నాం, డ్రైన్స్ బ్లాక్ అయిపోయి రోడ్లు సరిగ్గా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఇబ్బంది దృష్ట్యా గుంటూరు నగరం మొత్తం ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలు అట్లాగే రూరల్ ప్రాంతంలో డెవలప్ చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒక దీక్షతో ప్రతి ప్రణాళిక పెట్టుకొని ఏ రోడ్లు ఎక్కడ ముందు ఇమీడియట్గా చేయాలని కూడా ఒక టెంప్లెట్ రెడీ చేసుకుని వర్క్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గుంటూరు నగరం అభివృద్ధిలో భాగంగా ఇవాళ ఈ గౌతమి నగర్, ఈ యొక్క హనుమాయ నగర్ మెయిన్ రోడ్ల దగ్గర నుంచి కూడా చేస్తున్నాం. ఇది కూడా 60 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. అట్లాగే రానున్న 100 డేస్ ప్లాన్ పెట్టుకొని మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేసి రేపు వర్షాలు వచ్చేపాటికి ఎక్కడా కూడా డ్రైనేజ్ సమస్యలు లేకుండా ఉండటం కోసం ఎమ్మెల్యే గారు వివిధ ప్రణాళికలు రచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ మేయర్ కోవెలమూడి రవీంద్ర సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కార్పొరేషన్ పరిధిలో పనులు అటకెక్కాయని నసీర్ కోవెలమూడి నాని ధ్వజమెత్తారు. అభివృద్ధికి కేరాఫ్ గా గుంటూరు కార్పొరేషన్ను తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో వేములకొండ శ్రీనివాసరావు, వాణి, ఎర్రగోపు నాగేశ్వరరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని వేగవంతం చేస్తూ ప్రతిరోజు కూడా ముఖ్యమైనటువంటి కాలనీల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెహ్రూ నగర్ 6-7 లైన్లకు సంబంధించినటువంటి అడ్ రోడ్లన్నీ కూడా సీసీ డ్రైన్లతో పాటు సీసీ రోడ్లు నిర్మించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా రాజీవ్ గాంధీ నగర్లో 6-7 లైన్లకు సంబంధించినటువంటి పూర్తిగా 7, 8, 9 లైన్లు కూడా రోడ్స్ అండ్ డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. వెంగళరావు నగర్లో అలాగే సంజీవ్ నగర్ 11th లైన్లో ఇవన్నీ కూడా దాదాపు ఈరోజు 2,43,00,000 రూపాయలతో
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలని శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. మా శివారు ప్రాంతాల దగ్గర నుంచి మధ్యలో నడిబడ్డున ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా సీసీ రోడ్స్ అండ్ డ్రైన్స్ని పూర్తిగా నిర్మించడంతో పాటు ఈరోజు ఎలక్ట్రికల్ సిబ్బంది ద్వారా వాళ్ళకు కూడా ఎక్కడైతే అవసరమైనటువంటి లైట్లు కానీ ఇవన్నీ కూడా ప్రజలు కూడా మన దృష్టికి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. దీన్ని ఇవాళ గౌరవ శాసనసభ్యులు శంకుస్థాపన చేసి మొదలుపెట్టారు. ఎక్కడైతే గుంటూరు నగర శివారు ప్రాంతాలు కానివ్వండి, మధ్య భాగంలో కానివ్వండి డెవలప్మెంట్ లేదో, ఎక్కడైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తీర్చే కార్యక్రమంలో గుంటూరు కమిషనర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు నగరం ప్రతి ఒక్క వార్డులో కూడా 400 కోట్లతో వర్కులు జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ కూడా ఇవాళ శంకుస్థాపనలు గుంటూరు ఈస్ట్లో 2,70,00,000 శంకుస్థాపనలు గౌరవ శాసనసభ నజీర్ గారు చేశారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ బెదిరింపులకు మోడీ భయపడి పాకిస్తాన్తో యుద్ధం ఆపారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పాటలు కళారూపాల శిక్షణ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సిపిఐ మహాసభలు జరుగుతాయని చెప్పారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. దేశ ప్రజలకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. కర్రెగుట్టల్లో అమాయకుల్ని సైన్యం చంపేస్తుందని అన్నారు. వారు శాంతి చర్చలకు వస్తామని చెప్పినా వినకుండా ఓచుకోత కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో నరహంతక పాలన సాగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, మేడా హనుమంతరావు, ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని, పెంచలయ్య, చంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలేమి పరిష్కారం చేయకుండా ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ప్రాతిపదికపైన విభజన చేసి తద్వారా మెజారిటీ మతస్థులను వారిని సంతృప్తిపరిచి వారి అధికారాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ దేశంలో జరుగుతున్న ఘటనలు ఒక్కొక్క దాన్ని చూస్తే నిజంగా ఒళ్ళు గగుర్పొచ్చే అంశాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇటీవల ఆపరేషన్ సింధూర్ అన్నారు. దానికి ముందుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాం ఘటన జరిగింది. 26 మంది అమాయకులు టెర్రరిస్టు, వారికి ఏం సంబంధం లేదు, వారందరూ కూడా చనిపోయారు. 26 మంది టెర్రరిస్టులు టూరిస్టులు చనిపోయిన తర్వాత ఆ టెర్రరిస్టులు పట్టుకోలేకపోయారు. కానీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇవాళ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు జబ్బలు జరుస్తూ ఉన్నారు తప్ప ఒరిగింది ఏమీ లేదు. పాకిస్తాన్తో యుద్ధం చేస్తామన్నాడు, యుద్ధం చేసింది కూడా లేదు. చివరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తే అటు పాకిస్తాన్ ఇటు భారతదేశం రెండు కూడా తోక ముడిచినాయి. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో 30వ హనుమత్ జయంతి వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. విద్యానగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొల్లి అనిల్ కుమార్, మాజీ చైర్మన్ కొల్లి బాలకృష్ణ, సత్యనారాయణ శాస్త్రి, శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అశేష భక్తజనం యొక్క పూజలు అందుకుంటూ ఆయన ఆశీర్వాదాన్ని అందిస్తూ మన విద్యానగర్లో కొలువై ఉన్నారు. మరి ఈరోజు 30వ వార్షికోత్సవ హనుమత్ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కొల్లివారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. సో భక్తజనం అందరూ కూడా అశేషంగా దీనికి విచ్చేసి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మనకి ఇక్కడ విద్యానగర్లో మహా అన్న సంతర్పణ కార్యక్రమం సోమవారికి ఇవాళ మన గుంటూరు ప్రజలు మొత్తం ఇక్కడికి విచ్చేసి ఇవాళ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారండి. మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కార్యక్రమంలో పాల్గొని ఆ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం మొదలుపెట్టాం. సోమవారి గుడికి మరి భక్తులు నమ్మకంతో 30 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కృపకి పాత్రలు అవుతున్నారు. అలాగే అందరూ బాగుండాలి, అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం. కోవిడ్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి సూచించారు.
గతంలో కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అలాంటి పరిస్థితులు రాకుండా ముందు నుంచి జాగ్రత్తలు పాటించడం మంచిదని చెప్పారు. గుంపులుగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలన్నారు. జలుబు, హై ఫీవర్ వస్తుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్నందున ప్రభుత్వం ఇప్పటికే తగు మార్గదర్శకాలను సూచించిందని పేర్కొన్నారు. ఇప్పుడు కోవిడ్ ఏ రూపంలో వస్తుందో తెలియదు. వైజాగ్లో ఉంది, గుంటూరులో రావటం అది పెద్ద ఇది కూడా కాదు. ఎందుకంటే డిస్టెన్స్ అసలు ప్రాబ్లం కాదు. అందుకనే ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చినా లేకపోతే కేరళ, మహారాష్ట్రాలు నుంచి వచ్చినా ఇప్పుడు వైజాగ్లో వచ్చింది కూడా ఇక్కడికి వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళ ద్వారా రావచ్చు. కాబట్టి వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు ద్వారా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. జలుబు, దగ్గు, సడన్గా హై టెంపరేచర్ రావటము, అలాగే అంతకుముందు తను ప్రార్థనా మందిరానికి వెళ్ళటమో లేకపోతే సమూహాల్లో ఉండటమో జరిగి ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లాంటి దానికి వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవాలి. అలాగే ఐసోలేషన్లో ఉండాలి, ఇంట్లో వాళ్ళతో కలవకుండా ఉండాలి. అందరూ మాస్క్ ధరించాలి తప్పనిసరిగా. చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కుంటూ ఉండాలి. తెలియని సమూహంలోకి వెళ్ళటం కానీ, తెలియని ప్రదేశాలతో టచ్ చేయటం కానీ, జలుబు దగ్గు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించడం కానీ చేయాలి. సమూహాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి. అంటే ప్రస్తుతానికైతే ఇవే మన మార్గదర్శకాలు. ఇంతకుముందు కోవిడ్ లాగానే బ్రెయిన్ స్ట్రోక్ అనేది శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని, సరైన సమయంలో రోగిని హాస్పిటల్లో చేర్చడం ద్వారా ఆ నష్టాన్ని తగ్గించవచ్చునని కిమ్స్ సిక్రా హాస్పిటల్ న్యూరాలజీ డాక్టర్లు డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ వివేక్ లంకా తెలిపారు. 45 ఏళ్ల ఓ రోగి ఇటీవల పక్షవాతంతో కిమ్స్ సిక్రాకు వచ్చారని, పలు టెస్టులు చేసి బ్రెయిన్ కు రక్తం సరఫరా చేసే ఆర్టరీస్ లో బ్లాక్ అయినట్టు గుర్తించి వెంటనే తగు వైద్యం అందించడం ద్వారా అతడు కోలుకున్నారని చెప్పారు. కిమ్స్ సిక్రా హాస్పిటల్ అధునాతన వైద్యం అందుబాటులో ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సో ఎనీ స్ట్రోక్ పేషెంట్ చిన్న స్ట్రోక్స్ అయితే సింపుల్ మందులు సరిపోతాయి. కొన్ని పేషెంట్స్కి వితిన్ 3 to 6 hours వస్తే సార్ ట్రాంబెక్టమీ చేయగలరు. మరీ కాంప్లికేట్ అయ్యి అది చేసినా కానీ ఇంప్రూవ్ అవ్వరు, మనిషి ప్రాణానికి ఇబ్బంది ఉన్న టైంలో ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో మేము ముగ్గురం కలిసి ఉంటాం కాబట్టి ఎనీ స్ట్రోక్ టీమ్, ఎనీ స్ట్రోక్ పేషెంట్, మా స్ట్రోక్ టీమ్ ఈజ్ ద బెస్ట్ టీమ్ చుట్టుపక్కల. కాబట్టి ఈ ఫెసిలిటీస్ని అందరిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మెయిన్ మిగిలిన హాస్పిటల్లో కూడా చేస్తారు, కానీ ఏంటంటే ఆ పేషెంట్ సిటీ స్కాన్కి వెళ్ళడానికి, ఎంఆర్ఐకి వెళ్ళడానికి, క్యాత్ ల్యాబ్కి వెళ్ళడానికి వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది. కిమ్స్ సిక్రాలో ఏంటంటే అన్నీ ఒక చోటు ఉండటం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఎవ్రీ మినిట్ కూడా న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి కదా, ఆ టైం అంతా మనం సేవ్ చేయగలుగుతాం. ఇదంటే ఓన్లీ మా ముగ్గురు వల్లే పాసిబుల్ కాదు. ఎంటైర్ కిమ్స్ సిక్రా టీమ్ అంటే సెక్యూరిటీ దగ్గర నుంచి, లిఫ్ట్ స్టాఫ్ దగ్గర నుంచి, క్యాత్ ల్యాబ్ లో మనకు హెల్ప్ చేసే నర్స్ వరకు అందరూ ఎఫెక్టివ్ గా పనిచేయగలిగితేనే ఇంత మంచి అవుట్కమ్. సపోర్ట్ ఇస్తున్నారు దీనికి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కాస్ట్ డౌన్ చేయడానికి చూసాను. ఈ పర్టికులర్ పేషెంట్ లో థ్రాంబెక్టమీ ప్రొసీజర్ కి అంత కూడా ఛార్జ్ చేయలేదు. ఒట్టి ప్రొసీజర్ వరకు అయితే ₹1,00,000 దగ్గర అయింది. బట్ అఫోర్డ్ చేసుకోలేదని చెప్పి ఇంకొక పేషెంట్లో కూడా చేశాము. ఆ పేషెంట్లో అయితే దాదాపు ఫ్రీగా చేసినట్టే. ఎందుకు అంటే ఇనీషియల్గా ఎవరైతే పేషెంట్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు అనుకున్న దాంట్లో ఎక్కువ ఆలోచించట్లేదు. ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఆల్సో సపోర్టివ్ ఫర్ దట్. మున్సిపల్ కార్మికుల సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు మేయర్ కోవెలమూడి రవీంద్రను కలిసి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కార్పొరేషన్ పరిధిలో డంపర్ బిన్లు ఏర్పాటు చేసి చెత్తను సేకరించే అంశంపై దృష్టి పెట్టాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వం అందించే సౌకర్యాలకు నిధులు విడుదల చేయాలన్నారు. ఇప్పటికే సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని మాల్యాద్రి తెలిపారు. సరళ లీవ్ సంబంధించి ప్రభుత్వం ఇంకా కూడా రిలీజ్ చేయలేదు. వెంటనే సరళ లీవ్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మరి గత 2-3 సంవత్సరాలుగా కనీసం ఇవ్వాల్సినటువంటి సబ్బులు, చెప్పులు, కుట్టుకూలి ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ మరి కమిషనర్ గారు శ్రద్ధ తీసుకొని ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే సరళ లీవ్ సంబంధించే కాకుండా ఇంక్రిమెంట్లు, స్పెషల్ ఏవైతే ఉన్నాయో ఇంక్రిమెంట్ తోడు డిఏలు ఇవన్నీ కూడా కార్మికులకి ఉన్న బ్యాలెన్స్ ఉన్నాయి. అట్లాగే రిటైర్డ్ అయిన కార్మికుల్ని వాళ్ళ పిల్లలు తీసుకోవాలని, అది సాధ్యం కానప్పుడు వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళకి. టీడీపీ నేత డాక్టర్ శనక్కాయల రాజకుమారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తపేటలోని హాస్పిటల్లో జరిగిన వేడుకల్లో కార్పొరేటర్ సమత, శనక్కాయల అరుణ, శనక్కాయల ఉమామహేశ్వరరావు,
టీడీపీ నేత తిరువళ్లూరు పద్మ తదితరులు పాల్గొన్నారు. అభిమానులు పార్టీ శ్రేణుల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శనక్కాయల ఉమాశంకర్రావు సైతం రక్తదానం చేశారు. రాజకుమారి వైద్య రంగంలోనూ రాజకీయ రంగంలోనూ మరింత రాణించాలని సమత ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. ఈ బ్లడ్ అనేది ఇప్పుడు సమ్మర్స్ వలన చాలామంది తక్కువగా డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వలన కానీ ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్లో కానీ బ్లడ్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఈ ఎస్పెషలీ థాలసీమియా కిడ్స్కి కూడా సమ్మర్స్లో ఎక్కువ అవసరం. వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ బ్లడ్ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. సో ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది హాస్పిటల్లో ఏర్పాటు చేసాం. అన్ని సేవల్లో మనుషులకి చేసే సేవలో ఈ బ్లడ్ డొనేషన్ అనేది మంచి సేవ. సో అందరూ ఎంతవరకు వీలైతే బ్లడ్ డొనేషన్ చేయండి. ఇది లైఫ్ అనేది సేవ్ చేయడానికి చూడండి. అందించిన డాక్టర్ రాజకుమారి గారిది 49వ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఇక్కడ బ్లడ్ అనేది డొనేట్ చేయడానికి వచ్చారు. ఈ రాజకుమారి గారు రాబో రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఎక్కడో ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్తూ ఉంటారు. సడన్గా యాక్సిడెంట్ అవుతుంది. తెలియని ఊళ్ళో వాళ్ళకి రక్తం అవసరం అవుతుంది. ఆ రక్తం లేక చాలా ప్రాణాలు కోల్పోతున్నాం. అటువంటి ప్రాణాలు నిలిపే మా యొక్క చిన్న ప్రయత్నమే ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్. అలానే థాలసీమియా కిడ్స్ వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ కావాల్సిందే వాళ్ళు బతకాలంటే. ఆ పిల్లల భవిష్యత్తు మనం ఇచ్చే రక్తం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని ఈ యొక్క థాలసీమియా కిడ్స్ కోసం పూనుకున్న ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. అలానే ఇవాళ వచ్చిన డోనర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ మరింతమంది ఈ యొక్క రక్తదాన శిబిరాలు మీకు తోచిన చోట మీకు వీలైనంత వరకు బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. నగర మేయర్ కోల్ముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి బండ్ల బజార్, లాలాపేట, పట్నం బజార్, ఆదర్శ్ నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరాపై అందిన ఫిర్యాదుల్ని పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో హోల్సేల్ మార్కెట్లలో ఆసీల వసూలు టెండర్ పొందిన వాళ్లు నిర్దేశిత ప్రాంతంలోనే ఆసీలు వసూలు చేయాలని తెలిపారు. శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం చేసేలా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఆర్ఎండ్బి, మున్సిపల్, పోలీస్, రైల్వే, విద్యుత్, బీఎస్ఎన్ఎల్ నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ కాజావలి, కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి ఓఎస్డీ రూప్ కుమార్ తదితర యంత్రాంగం, నిర్మాణ ఏజెన్సీ వైస్ ప్రెసిడెంట్లు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ. గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తామని ధీమా వ్యక్తం. గత ప్రభుత్వం కార్పొరేషన్ అభివృద్ధిని గాలికొదిలేసింది. విమర్శించిన ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవెలమూడి. ఇచ్చిన ఏ హామీని మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు. ధ్వజమెత్తిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.